నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ భవనం ఎదుట ఐకేపీ వివోఏలు చేపట్టిన సమ్మె శుక్రవారం 5వ రోజుకు చేరింది. ప్రభుత్వం ఇస్తున్న తక్కువ వేతనాలతో ప్రస్తుత పరిస్థితుల్లో జీవనం సాగించడం భారంగా మారిందని విఏఓలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దె చెల్లించలేక, నిత్యావసర సరుకులు కొనలేక, పిల్లలకు మంచి చదువులు అందించలేక తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమను హెచ్ఆర్ ఉద్యోగులుగా గుర్తించి నెలకు 26 రూపాయలు వేతనం చెల్లించాలని, 20 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండలంలోని ఐకేపీ వివోఏలు పాల్గొన్నారు. వివోల సమ్మె 5వ రోజుకు కొనసాగుతుంది. మేము సమ్మె చేయడానికి కారణము గత 20 సంవత్సరాలుగా మేము ఐకేపీలో వివోగా పనిచేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గుర్తింపుగా 3,900 ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2023లో సమ్మె చేస్తే 1,100 పెంచి 5,000 వేసిండ్రు. కానీ ఇట్టి 5,000 రూపాయలు మాకు కొంచాన కూడా సరిపోవడం లేదు. నిత్యావసరాలు భారీగా పెరగడం వలన మా ఇంటి ఖర్చులు వెళ్ళడము, పిల్లలకు భవిష్యత్తుకు ఉపయోగపడతలేవు. కాబట్టి మేము సెర్పు నుంచి 26,000 వేతనం కావాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మాకు ఇట్టి పనికి ఆరోగ్య భద్రత అట్లాంటివి లేవు. కాబట్టి మాకు హెచ్ఆర్ పాలసీ కల్పించాలని కోరుతున్నాము. కొంచెం ఇట్టి డిమాండ్లకు సహకరించి గవర్నమెంట్ మాకు తొందరగా జీతం పెంచాలని కోరుతున్నాము. మేము చాలా పనులు చేస్తున్నాము. ప్రతి ఒక్క పనిలో మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లోకోసు, వృద్ధుల సంఘాలు, వికలాంగుల సంఘాలు, కిషోర బాలికలు సంఘాలు, అలాగే ఉల్లాసు, లోకోస్లో అజీవిక, ప్రతి ఒక్క దాంట్లో మా పని ఉంటుంది. సంఘాలను పేదరిక నిర్మూలన నుంచి బయటపడాలని చెప్పేసి ఎంతో కృషి చేస్తున్నాము. కానీ మా జీవితాలు మాత్రం పేదరికం నుంచి బయటపడటం లేదు. కాబట్టి మమ్మల్ని అందరినీ దృష్టిలో ఉంచుకొని గవర్నమెంటు మమ్మల్ని సహకరించి మాకు జీతం పెంచాలని కోరుతున్నాము.